ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత 3 రోజుల వ్యవధిలో 5 ఆవులు 2 లేగదూడలపై పులి దాడి చేసింది. దీంతో ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పరిశీలించారు. చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం ఇప్పిస్తామంటున్న ఎమ్మెల్యే బాలరాజుతో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో దాదాపుగా ఈ 3 రోజుల వ్యవధిలో కూడా 7 పశువులు అయితే పులి దాడి చేసి చంపడం జరిగింది. ఘటనా స్థలాన్ని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా పరిశీలించారు? అధికారులు ఎటువంటి సమాచారం చెప్తున్నారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే ఇది గత 4 రోజుల నుంచి కూడా ఈ పెద్ద పులి అనేది ఈ పరిసర ప్రాంతాలు బుట్టాయిగూడెం మండల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ దూడల్ని అలాగే గేదెల్ని ఇలా మేకల్ని చంపడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా జిల్లా ఫారెస్ట్ యంత్రాంగం, పోలవరం ఫారెస్ట్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఆ బుట్టాయిగూడెం మండల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల ప్రజలకి అప్రమత్తం చేయడానికి వాళ్ళకి సమాచారం అందించి ఎవరు కూడా బయటకు రావద్దు, ఒకవేళ బయటకు వచ్చినా సరే ఎవరు కూడా కూర్చోవద్దు, అలాగే పరిగెత్తొద్దు, అలాగే దాన్ని ఒకవేళ మనం పులిని చూస్తే భయపడకుండా ఉండండి అని కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. కానీ ఏదేమైనా సరే కొద్దిగా ప్రజల్లో భయం ఉంటది కాబట్టి ఈరోజు బుట్టాయిగూడెం మండలం కోటనాగవరం గ్రామం పక్కన ఒక గేదెను కూడా తీసుకెళ్లడం జరిగింది. చంపేసి ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. రైతులకి ఎలాంటి భరోసా ఇచ్చారు? ఈ దాడి జరిగింది మొత్తం 7 పశువులు కూడా మృతి. రైతులకి నష్టపరిహారం ఇప్పించే నష్టపరిహారం అయితే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే గత 3 రోజుల నుంచి చనిపోయినటువంటి పశువులకి ఈ రోజు ఈవినింగ్ కల్లా వారికి నష్టపరిహారం ఇచ్చి అలాగే ఇక్కడ ఏదైతే పులి సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో కూడా స్పెషల్ డ్రోన్స్ కానీ లేకపోతే పులి బోన్లు కూడా ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నైట్ కల్లా లేకపోతే రేపు ఈవినింగ్ కల్లా సరే ఆ పులిని బంధించేటువంటి ఏర్పాటు ఈరోజు యంత్రాంగం చేస్తుంది. అలాగే ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు, రాత్రిపూట ఎవరు కూడా బయటకు రావద్దు. ఎందుకంటే ఇది మగ పులిగా గుర్తించారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అలాగే 6 సంవత్సరాలు లోపు బలమైనటువంటి ఒక పులిగా గుర్తించారు. ఇది ఎక్కువ శాతం మనుషుల్ని దాడి చేయట్లేదు, ఎక్కువ పశువుల మీద ఎక్కువ దాడి చేస్తుంది. నిన్న సాయంత్రం అంతర్వేదిగూడెం గ్రామ ప్రజలు కూడా చాలా మంది ఈ పులిని చూడటం జరిగింది. అక్కడ కూడా ఎలాంటి అపాయం కలగలేదు. మాక్సిమం 100% ఎలాంటి ప్రాణహాని జరగకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ పులిని అయితే బంధించడం జరుగుతుంది. గతంలో 2024 కూడా ఒక పులి వచ్చి ఈ ప్రాంతంలో సంచరించి పశువుల మీద మాత్రమే దాడి చేసి తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ పులి కూడా కదలికలు ట్రాప్ కెమెరాల ద్వారా చూస్తున్నారు. అంటే ఇప్పటి వరకు అంటే ఏ ప్రాంతంలో ఉందని ఉన్న అధికారులు మీకు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ బుట్టాయిగూడెం మండలం కోటనాగారం పరిసర ప్రాంతాల రాత్రి అంతా సంచరించింది. ఆ ఘటనా స్థలానికి కూడా ఏదైతే గేదె చనిపోయినటువంటి ఘటనా స్థలానికి కూడా వెళ్ళి చూడటం జరిగింది. అది ఒక కాలువగా ఉంది. ఆ కాలువ వెంబట కూడా అటు అంతర్వేదిగూడెం గ్రామంలోకి వెళ్ళింది అన్నటువంటి జాడలు కూడా చూస్తున్నారు. అలాగే జిల్లా ఫారెస్ట్ అధికారులు కూడా డ్రోన్స్ అలాగే పులి బోన్లు ఈవినింగ్ కల్లా మేము తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి ప్రత్యేకంగా ఆ పులిని పట్టుకోవడానికి ఏదైతే భద్రతా ఏర్పాట్లు ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది పడుకోకుండా ఖచ్చితంగా ఈ పులిని అయితే బంధించడం జరుగుతుంది. రైతులకి ఏం చెప్తారు? రైతులకైనా మన సమీప గ్రామ ప్రజలకి అంటే సమీప గ్రామ ప్రజలు కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అది 4 తర్వాత దాడి చేస్తుంది పులి అనేది. అందరూ కూడా ఎవరైతే పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఒకవేళ వ్యవసాయ పనుల నిమిత్తం ఏదైనా అయితే ఈ 2 రోజులు మాత్రం మీరు ఎవరు కూడా పొలాల్లో చుట్టూ తిరగొద్దు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ స్పెసిఫిక్ గా సెక్యూరిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. కనుక మీరు అందరూ కూడా కొద్దిగా అప్రమత్తం ఉండి ప్రభుత్వానికి ఇటు అధికార యంత్రాంగం కూడా సహాయ సహకారాలు అందించండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నైట్ కానీ రేపటికి కానీ ఈ పులి బోన్ పెట్టి ఖచ్చితంగా ఆ పులిని బంధించడం అయితే జరుగుతుంది. మొత్తంగా చూసినట్టయితే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి దాడి చేసిన ఘటనా స్థలాన్ని అయితే ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పరిశీలించారు. అదేవిధంగా రైతులను కూడా వారికి తగిన నష్టపరిహారం ఇస్తామని ఇటు అటవీ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసి మరో 2 రోజులు ఇప్పటికీ ట్రాప్ కెమెరాలు అదేవిధంగా బోన్లు కూడా తెప్పించి పులిని బంధించాలని చెప్పి అయితే అధికారులను ఆదేశించడం జరిగింది ఎమ్మెల్యే. ప్రస్తుతం మరో ఈ రోజు లేదా రేపటిలోగా దాన్ని పూర్తిగా అటు దారి అడవిలోకి మళ్లించడమా లేకపోతే బంధించడం అనేది చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చూస్తామని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య ప్రైమ్ న్యూస్ ఏలూరు జిల్లా నుంచి.